రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓటమి పాలు కావడానికి ప్రధాన కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని గోరంట్ల మాజీ సింగిల్ విండో అధ్యక్షులు వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు గంపల రమణారెడ్డి పేర్కొన్నారు. నర్సీపట్నం ఎన్నికల రిటర్నింగ్ అధికారి జయరాం మాట్లాడుతూ గత 2 నెలలుగా మొదలుపెట్టిన ఎన్నికల ప్రక్రియ ముగిసిందని పేర్కొన్నారు. తాడేపల్లిలోని మాజీ సీఎం జగన్ నివాసం దగ్గర అమరావతి రైతులు గాంధీగిరి చేశారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు మా గోడు వినలేదు. అధికార వైకాపాను చెల్లాచెదురు చేసిన చారిత్రక విజయం కూటమి బాధ్యతను మరింత పెంచిందని మాజీ మంత్రి నంద్యాల ఎమ్మెల్యే ఎన్ఎండి ఫరూక్ నంద్యాల ఖలీల్ థియేటర్ అన్నారు. రాజధాని ప్రాంతమైన అమరావతిలో చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ఈ నెల 12న ప్రమాణ స్వీకారం జరగనున్న నేపథ్యంలో హైదరాబాద్కు చెందిన ఓ ఈవెంట్స్ కంపెనీ సుమారు 50 లారీల మెటీరియల్ రాజధాని ప్రాంతానికి చేరుకుంది. టెక్కలిలో కింజారపు అచ్చెన్నాయుడు అత్యధిక మెజారిటీతో గెలిచిన నేపథ్యంలో ఎన్టీఆర్, కింజారపు ఎర్రనాయుడు, కింజారపు అచ్చెన్నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ ఫోటోలు ఉన్న భారీ ఫ్లెక్సీకి 108 లీటర్ల పాలాభిషేకం నిర్వహించారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పుతో రాష్ట్ర పురోగతి చెందుతుందని విజయనగరం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలుపొందిన పూసపాటి అదితి గజపతిరాజు అన్నారు. అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ కూటమి మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలన్నింటినీ అమలు చేయాలని నర్సీపట్నం బీఎస్పీ అభ్యర్థి బొట్ట నాగరాజు విజ్ఞప్తి చేశారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని నెల్లూరు నగర డీఎస్పీ శ్రీనివాసులు రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రజాధనంతో కట్టిన కట్టడాలకు వైకాపా నేతల పేర్లు పెట్టుకోవడం సిగ్గుచేటని ఎన్డీఏ నేతలు పూల రామచంద్రరావు, కొల్లి వరప్రసాద్ అన్నారు. తిరువూరు నియోజకవర్గ పరిధిలో గల తిరువూరు పట్టణంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ డయాలసిస్ విభాగం కార్యాలయంపై ఉన్న జగన్ ఫ్లెక్సీలు తొలగించారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో భారీ మెజారిటీతో గెలుపొందిన కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ కుమార్ కు మానకొండూరు మండల బీజేపీ నాయకులు శుభాకాంక్షలు తెలియజేశారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం ముక్కుడిగుండం గ్రామస్తులకు వానొచ్చి వాగు నిండితే రాకపోకలు బంద్ అవుతున్నాయి. సంగారెడ్డి జిల్లా బొల్లారం మున్సిపాలిటీ పరిధిలో రోడ్లు అధ్వానంగా మారుతున్నాయని బీజేపీ నాయకులు ఆనంద్ కృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అమావాస్యను సందర్భంగా గురువారం వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తిరుమలయ్య గుట్ట ఆంజనేయ స్వామి వారికి నైవేద్యాన్ని సమర్పించారు. బడిబాట కార్యక్రమంలో అందరూ భాగస్వాములై బడి బయట పిల్లలను పాఠశాలలో చేర్పించే విధంగా కృషి చేయాలని గ్రామ పెద్ద పండుగ రాములు పిలుపునిచ్చారు. నిర్మల్ జిల్లా బైంసా గడ్డన్నవాగు ప్రాజెక్టు వివరాలను అధికారులు శుక్రవారం వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 358.70 అడుగులు ఉండగా ప్రస్తుతం నీటి మట్టం 357.90 అడుగులు ఉందని పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా కట్టాల్ శివారులో గోవిందాయిపల్లి గ్రామానికి చెందిన 2 యువకులు శేషుగారి శివ, గుండెమోని శివ హత్యకు గురికావడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. జరిగిన పార్లమెంటు ఎన్నికలలో అత్యధిక మెజారిటీ సాధించిన సందర్భంగా మసీద్ బండ కొండాపూర్ భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో శర్లింగంపల్లి కన్స్టెడ్ ఎమ్మెల్యే రవికుమార్ యాదవ్ సమక్షంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని సాంగ్వి గ్రామంలో వర్షం కురవాలని కప్పతల్లి ఆటలు ఆడారు. రోకలి దుడ్డుకు కప్పను కట్టి యువకులు, చిన్నారులు గ్రామంలో తిరుగుతూ ఇంటింటికి ఊరేగింపు నిర్వహించారు. కంటి చూపుతో బాధపడుతున్న 45 మందికి శస్త్రచికిత్సలు చేసేందుకు ఎంపిక చేయడం జరిగిందని శంకర్ ఫౌండేషన్ నేత్ర వైద్య నిపుణులు శ్రీ వినయ తెలిపారు.
నైరుతి రుతుపవనాల ఆగమనంతో గడివేముల మండల వ్యాప్తంగా గురువారం నాడు విస్తారంగా వర్షాలు కురవడంతో కుందు నది ఉధృతంగా ప్రవహించింది. రాయలసీమ కరువు పరిష్కారానికి శ్రీశైలం ప్రాజెక్టు జీవితకాలం పెరగడానికి సిద్ధేశ్వరం అలుగు నిర్మాణం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జ దశరథ రామరెడ్డి స్పష్టం చేశారు. లోకేష్ చేతిలోని రెడ్ బుక్ అర్థం ఇదే అంటూ మంగళగిరి నగరంలోని పాత బస్టాండ్ సమీపంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఆసక్తిని రేపుతున్నాయి. పయ్యావుల కేశవ్ మరోసారి గెలవడంతో ఉరవకొండ షిరిడి సాయిబాబా ఆలయంలో 101 టెంకాయలు కొట్టారు. బాబా విగ్రహానికి అభిషేకాలు, అర్చనలు చేయించారు.